నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండా సురేఖ గారు. మేడం ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని అన్న పెద్దన్న అన్నందుకు ఇక ప్రతిపక్షాలంతా చీకటి రహస్యమంతా బయటపడ్డది. బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది, బీజేపీ అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇవాళ పేపర్లలో మీరు చూసారు, ముగ్గురు పొత్తు పెట్టుకుంటా ఉన్నారు, బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్. ఇక మళ్ళీ పెద్దన్న కొనేటువంటి మాట గురించి వాళ్ళు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. పెద్దన్న అంటే ఈరోజు దేశానికి ప్రధానమంత్రి ఆయన. ఎవరైనా కూడా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది. మీకు గౌరవించే సంస్కారం ఎట్లాగూ లేదు, మీకు కేంద్ర నిధులు తెచ్చుకునే సంస్కారం ఎట్లాగూ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకోవాలో అన్ని నిధులు రాబట్టుకోవడానికి ఈరోజు సఖ్యతతో మెదలాలనేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అందులో ఒక అఫీషియల్ మీటింగులో తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ, మీరు దేశానికి పెద్దన్న లాంటి వారు, మీ చేత మీద ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో జరగాలన్నప్పుడు పెద్దన్న చేయాలంటారు. అదే పద్ధతిలో పెద్దన్న లాంటి వారు దేశానికి మా తెలంగాణను ప్రత్యేక దృష్టితో చూసి ఈ సమస్యలు పరిష్కరించండి అన్నారు. దాన్ని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటే వాళ్ళ బుర్రకే వదిలేస్తూ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు మద్దతుతో పాటు ఇక వీళ్ళంతా కూడా అటు బీఎస్పీ ఇటు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల వేళ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అందరూ దొంగలో ఎక్కువైతాను రండి. దీనివల్ల మాకు చాలా లాభం. ఇన్ని రోజులు అన్నీ బొంకిండ్రు కదా, మాకు వాళ్ళకి సంబంధం లేదు, మాకు వాళ్ళు తిట్టుకున్నారు, ఒకరొకరు నాటకాలు ఆడినరు. ఈరోజు ఏంటి మద్యం కేసు పెట్టిన కవిత మీద అప్పుడే చెప్పాము, మేము అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మీకు వారికి సఖ్యత ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తలేరు. ఈరోజు నిరూపితం అవుతా ఉంది కదా. కాబట్టి మీరంతా ఒకటైతే మాకు లాభం, జనాలకు అర్థమైపోతుంది. అంటే దొంగలందరూ ఒకటైపోయారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి. అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ కాబట్టి ఓడగొట్టాలని మీరందరూ ఒకటైతే ఉన్నారు. ఇండిపెండెంట్గా నిలబడితే అప్పుడు మీ సత్తా ఏంటో చూపించుకునే అవకాశం ఉంటుంది, కానీ మీకు సత్తా చూపించుకునే ధైర్యం మీకు లేదు. అందుకని ఈరోజు ఒక మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏం చెప్తారు? గతంలో ఆయనే 10 ఏళ్ల పాటు విమర్శించిన వ్యక్తి ఇవాళ ఆయనతో అలయన్స్ పెట్టుకున్నారు, ఎట్లా చూడొచ్చు? ఆయన అన్నీ కూడా నాటకాలు. ఈ రోజు వరకు ఆయన చేసిన అన్ని నాటకాలే. ఆయన ఎట్లా అంటే అన్ని ఆయన గ్రూప్స్ అంటూ ఉంటాయి, కొన్ని ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంటాయి. ఎక్కడ అలజడి చేయాలన్నప్పుడు ఆ గ్రూప్ను కదిలిస్తాడు అన్నట్టు. అలజడి చేసి దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఆయన చేసింది పోలీస్ జాబ్ అయినా కూడా ఆయన ఇప్పుడు చేస్తున్నది గూండాయిజం అనాలన్నట్టు. ఒకలాంటి రౌడీయిజం, గూండాయిజం పార్టీ బీఎస్పీ పార్టీ పెట్టి బీఎస్పీ పార్టీ పేరిట కొన్ని తెలంగాణలో అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడడం, లేకపోతే ఏదో నీతులు చెప్పడం చాలా హాస్యాస్పదం. మళ్ళీ ఆయన పోయి మళ్ళీ అదే బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నాడు. దాంతో ప్రజలకు అర్థమైపోతూ ఉంది ఆయన మెంటాలిటీ ఏంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏందని. సో మచ్. ఇది మొత్తం మీద ఇక మంత్రి కొండా సురేఖ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక గతంలో 10 ఏళ్ల పాటు విమర్శించినటువంటి కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడం అనేది నిజంగా ఇది వేరే విధంగా దారితీస్తూ ఉందంటూ కూడా కొండా సురేఖ గారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం జరగబోతున్నది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.